పుట్టి పెరిగిన కాడ నుంచి అడవిలో పుట్టి పెరిగిన వాళ్ళు అడవిలోనే బతుకున్న వాళ్ళు ఇంకేం భయం లేదు. రాత్రి పూట రాదు భయం, పగల పూట రాదు భయం. ఒక్కొక్కరిలో తిరుగుతాం. ఆడలో పుట్టి ఆడలో పెరిగిన వాళ్ళకు ఏం భయం. ఇది తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కంఠలం అడవి. ఇక్కడ ఒకే ఒక్క కుటుంబం జీవిస్తోంది. ఈ కొండ మీద నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు అడవి తప్ప మరో మనిషి కనిపించరు. కానీ గురగుంట్ల రెడ్డయ్య తన భార్య కుమారుడితో కలిసి 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ కొండపైకి వెళ్లడానికి దారి కూడా లేదు. 3 మనుషులు ఉండేటివి. ఒకటి పుల్లాలు కట్టాలి, అది కోళ్ళది పుల్లలకు ఒకటి, మనుషులకు ముగ్గురికి 3 పిల్లలు 9 మంది. అంతా 9 మంది 7 చనిపోయి 2 దిగబడ్డారు. అబ్బాయిను అమ్మాయి. అమ్మాయికి అక్కడ గోదరగట్ట అక్కడ పెళ్లి చేసింది. కొండ దిగువన అడవిలో ఉన్న గుబ్బల మంగమ్మ గుడి నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వీళ్లను పలకరించింది బీబీసీ. రెడ్డయ్య కుటుంబం ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తూ అడవిలో దొరికినవి తింటూ జీవిస్తోంది. ఏం పండిస్తారు? జొన్నలు, గంటలు, సోళ్ళు, కంది, ఇంకింతే. అవి ఎవరికైనా ఇస్తారా? మీకోసం ఇయ్యము, మేము తింటాం. సంవత్సరం గడిస్తే చాలు. అడవిలోని ఓ చిన్న సలయేటి నుంచి వీళ్లు నీళ్లు తెచ్చుకుంటారు. అడవిలో దొరికే కర్రలతో వంట చేసుకుంటారు. వీరిలో లక్ష్మి ఒక్కరికే రేషన్ కార్డుంది. ఓపికున్నప్పుడు 8 కిలోమీటర్ల దూరంలోని గోగులపూడికి అడవిలో కాలినడకన వెళ్లి బియ్యం, సరుకులు తెచ్చుకుంటామని లక్ష్మి చెప్పారు. నేను వెళ్తానుగా, నడుచుకుంటూ వెళ్తాను. కొండ దిగి కర్ర పట్టుకుంటాను. అలాగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మళ్ళీ అట్టా వస్తా. ఎంతసేపు పడుతుంది వెళ్ళి రావడానికి? అబ్బా చాలా పడుతుంది. కంఠలం ఫారెస్టు పరిధిలో దాదాపు 2000 హెక్టార్ల అడవి ఉంటుందని, తెలంగాణ పరిధిలో మొత్తంగా 10,000 హెక్టార్లకు పైగా ఈ అడవి విస్తరించి ఉంటుందని కంఠలం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు చెప్పారు. రెడ్డయ్య కుటుంబం ఉంటున్న చోట కరెంటు లేదు, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. అడవిలో ఉంటున్న జంతువుల నుంచి తమకెప్పుడూ ఎలాంటి ఇబ్బంది రాలేదని వీళ్లు చెబుతున్నారు. కరెంట్ లేదు, ఏం లేదు. ఇంకా అలాగనే అది మంట వేసుకొని ఉంటాం. గతంలో ఈ కొండపై గోగులపూడి గూడెంలో 40 ఆదివాసీ కుటుంబాలు ఉండేవి. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఐటీడీఏ అధికారులు 25 ఏళ్ల క్రితం కొండ కింద దిగువన కొత్తగన్నాయిగూడెం ప్రాంతంలో వీళ్ళకి పునరావాస కాలనీ నిర్మించారు. ఎలాగోలా అన్ని కుటుంబాలను కిందకి రప్పించగలిగారు. కానీ గురగుంట్ల రెడ్డయ్య కుటుంబం మాత్రం కిందకి దిగడానికి నిరాకరించింది. అధికారులు ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరన్నా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కానీ ఏమంటారు వచ్చి? కిందకి దిగాక ఇందెందుకున్నావు అంటే నేను కిందకి దిగాను, ఇక్కడనే ఉంటాను, చచ్చిపోయిందాక అంటే అని ఉంటాడు. మేము వస్తే పైకి వెళ్ళి దాక్కుంటున్నారండి. అక్కడ దొరకకుండా పైకి ఎక్కిస్తున్నారు, ఇట్లా దాక్కుంటున్నారు. అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. రెడ్డయ్యతో మాట్లాడడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ బీబీసీ ప్రతినిధులను చూడగానే ఆయన అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. జనాలు వస్తున్నారుగా, జనాలను చూసి భయపడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డుకి సైతం ఫోటోల కోసం తన జీవితంలో ఏనాడు కొండ దిగని రెడ్డయ్యను ఇప్పుడు అధికారులు ఏమైనా కింద దించేస్తారన్న భయంతో పొద్దుగుక్తే గానీ ఇంటికి రావడం లేదని ఆయన భార్య చెబుతున్నారు. 40 ఏళ్లొచ్చిన రెడ్డయ్య కుమారుడు గంగిరెడ్డికి పెళ్లి కాలేదు. ఇదే విషయాన్ని ఆయన అడిగితే ఏమన్నారంటే, పెళ్ళైంది మీకు? లేదు. చేసుకోరా మరి? చేసుకోమ్మా, మర్చిపోయా. పెళ్లి చేసుకుంటారా మరి? అటు నుంచి రావాలిగా, సంబంధాలు రావాలా? మరి మీరు కొండ మీద ఉంటే వస్తారా? వస్తారు. అంతేగాని కొండ దగ్గర వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారా? మనం రాము. మీరు రారు? వాడికి పెళ్లి చేద్దామంటే పిల్లల్ని చూద్దామంటే వద్దు, నాకు వద్దు అంటుంటే ఎలాగా? ఆదివాసీ తెగ కొండరెడ్లకు చెందిన ఈ రెడ్డయ్య కుటుంబం తమకు అడవిలో ఒంటరిగా ఉండడం అలవాటైపోయిందని చెబుతోంది. వీరు ఇతరులతో మాట్లాడాలంటే 3 కిలోమీటర్ల దూరంలోని గుబ్బల మంగమ్మ గుడి వరకు వెళ్లాలి. కానీ అక్కడ కూడా సాయంత్రం తర్వాత ఎవరూ కనిపించరు.
రెడ్డయ్య పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ దిగి బయటి ప్రపంచాన్ని చూడలేదని భార్య లక్ష్మి చెప్పారు. జబ్బు చేస్తే తమకు తెలిసిన చెట్ల వైద్యం చేసుకుంటామంటున్న రెడ్డయ్య కుటుంబాన్ని కొండపై నుంచి దిగువకు తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఐటీడీ అధికారులు కానీ మా గ్రామస్తులు కానీ ఎవరని చెప్పినా కానీ ఇక్కడ నుండి రామంటున్నారు. మంట తప్ప ఏం వెలుగుండదు. సోలార్ లైట్ అలాంటిది ఏమన్నా ఇప్పించగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. గోగులపూడి గ్రామం నుండి దాదాపు అంటే 25 సంవత్సరాల క్రితం కిందకి దింపారండి. కిందకి దింపాక మొత్తం అప్పుడు 40 ఫ్యామిలీలు అండి. ఈ 40 ఫ్యామిలీ నుండి అందరు కిందకి వెళ్ళిపోయారండి. ఒక ఫ్యామిలీ ఇక్కడ మిగిలిపోయిందండి. వాళ్ళకి ఏ సౌకర్యమైనా మేము చేయటానికి ప్రభుత్వం నుంచి ఏ నిధులైనా ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని స్వీకరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. రెడ్డయ్య కుటుంబానికి ఇష్టం లేకుండా వాళ్లను అడవి నుంచి బయటకు తీసుకురాలేమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్ చెప్పారు. అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయాన్ని ఐటీడీఏ పరిశీలించాలని ఆయన అన్నారు. తాము ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్లు కిందకు దిగలేదని, రేకుల షెడ్ వేసే అవకాశం ఉందేమో పరిశీలించాలని గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం ఐటీడీఏ భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఇన్ఛార్జిగా ఉన్న వీరాస్వామి అన్నారు.